నమస్తే రాకే న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిద్దాం. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చదలవాడ కీలక వ్యాఖ్యలు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ నరసరావుపేట పట్టణంలో. జెన్ఫాక్ట్ కంపెనీ మెగా జాబ్ మేళా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అభినందనలు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ హెచ్చరిక. విజయవాడలోని గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. షాదీఖానాకు 33 kV జనరేటర్ ఉచితంగా అందజేసిన ఎంవీ ఫుట్వేర్ యాజమాన్యం అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ. అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు మాచర్లలోని శ్రీ సీతారామ గణేష్ సేవా కమిటీ ఆధ్వర్యంలో. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయవాడలో 3 రోజులు అఖిల భారత యువజన సమైక్య సదస్సు. లింగంగుంట్ల గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు పాల్గొన్న అధికార సిబ్బంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నరసరావుపేట మండలాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పారు. గత పాలన కంటే మిన్నగా పరిపాలన ప్రజలకు అందించే విషయంలో కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. మండల ప్రజాప్రతినిధులందరూ గ్రామాల అభివృద్ధి గురించి ఆలోచించాలని, వివాదాలు సృష్టించవద్దని కోరారు. అభివృద్ధి పనులు నడవాలి. ఇప్పుడు మనం 83 తర్వాత ఆ రోజు డాక్టర్ కోడెల గారిని చూసాము, కాసు వెంకయ్య గారిని చూసాము, తర్వాత మన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని చూసాము, ఇప్పుడు కొత్తగా మీ అరవింద్ బాబు చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అందరం కూడా కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా అభివృద్ధి పథకాలు నడవాలి. ఏదైతే మీరందరూ కూడా 5 ఏళ్ళుగా ఏదైతే కాంట్రాక్ట్ చేశారో మీ అందరికి కూడా న్యాయం జరిగేటట్టు, అన్ని పార్టీల వారికి కూడా న్యాయం జరిగేటట్టు మనం ఆలోచన చేయాలి. ఆ దిశగా మనం ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎందుకంటే అందరం కూడా పెట్టుబడులు తీసుకొచ్చి వడ్డీతో సహా తెలుసాల్సిన రోజులు ఇవి. మరి 2019 నుంచి 2014 2019 దాకా మరి టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. తర్వాత మీరు కూడా ఇబ్బందులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకొని తీర్మానాలు చేసుకొని ఎవరికి నష్టం జరగకుండా ఆ దిశగా మనం ప్రయాణం చేద్దామని ఆలోచన మేము చేస్తాం. ఇది రాజకీయాలంటే కొట్టుకోవటాలు దుర్మార్గపు ఆలోచన చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు. అక్కడ ఈ విధంగా ఎలక్షన్ జరుగుతున్నాయి చెప్పండి. మన పిల్లలు వేరే దేశాలు వెళ్ళారు, అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా. అదే ఎలక్షన్ మనం కూడా భారతదేశంలో కూడా ప్రతిపాదన చేయాలి. అంటే హింస లేకుండా మనం ప్రతిపాదన చేయాలి. తెలంగాణ ఎలక్షన్ జరిగితే ఎక్కడ కూడా ఒక చుక్క రక్తం కూడా పడడం. మనం మాత్రం ఆ దిశగా ఎందుకు ప్రయాణం చేయకూడదు? ఆంధ్రప్రదేశ్ లో కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే మనం ప్రయాణం చేయాలి. మరి చదువుకున్న మేమందరం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వీళ్ళకి నడిచివేయాలి, దుర్మార్గాలు చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన లేదు. మంచి ఆలోచన ఉండాలి, ఎప్పుడైనా కానీ మంచి నడవడిక ఉండాలి, ఒక నీతి నిజాయితీ ఉండాలి. మిలాదున్నబీ పండుగ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మల్లమ్మ సెంటర్లో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులను అభినందించారు. ప్రపంచంలో గల అన్ని మతాలు, జాతులు కలిసిమెలిసి సుఖ సంతోషాలతో గడపాలని నల్లపాటి రాము ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త ఖురాన్ రచించటమే కాకుండా సమాజంలో కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నారని, అందుకు అనుగుణంగా మనమంతా కలిసిమెలిసి ఉండాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కోరారు. ఆ రోజుల్లో మక్కా నగర వాసులు గర్భిణీ స్త్రీ యొక్క పొట్ట చీల్చి ఆడబిడ్డ మగబిడ్డ అనే వాటి మీద పందెం వేసుకునేవారు. అటువంటి మక్కా నగరంలో మహమ్మద్ ప్రవక్త వారు జన్మించి ఈరోజు ప్రపంచ శాంతి దూత, మానవ మహోపకారి. ముందుగా మన ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మన మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే సందేశం ఇచ్చున్నారో, నిన్న వారి జన్మదినం సందర్భంగా ఇవాళ మన నర్సరావుపేట ముస్లిం సోదరులందరూ కూడా ర్యాలీగా బయలుదేరి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనకి మేము కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం. మేము కూడా దాంట్లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రజలంతా కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలంతా కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పి ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారు ఆ రోజున సందేశం ఇచ్చున్నారో, ఆ రకంగానే అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి సోదర భావాన్ని పెంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ, మిలాద్ నబీ పండుగని జరుపుకున్న నిన్న సోదరులందరూ ఈరోజు దానికి సంబంధించిన ఈ ర్యాలీని పెద్ద ఎత్తున గడియార స్తంభం, వరవకట్ట, మరి నిమ్మ తోట ఇవన్నీ కూడా ఈ ర్యాలీని జరుపుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త ఖురాన్ రచించడమే కాకుండా శాంతియుతంగా ఎలా జీవించాలి, అట్లానే సోదర భావం, అట్లానే త్యాగం అర్థం, త్యాగం అంటే ఏంటి, ఎలా సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎలా సహాయం చేయాలని ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన బోధనలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్ మేళా కార్యక్రమానికి శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. జెన్పాక్ట్ కంపెనీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో కల్పించిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నెప్మా సంచాలకులు బాలునాయక్, జిల్లా నైపుణ్య అభివృద్ధి జిల్లా అధికారి సంజీవరావు, కళాశాల పాలకవర్గ సిబ్బంది వెంకటేశ్వర్లు, నాజరయ్య, రాఘవులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ముఖ్య అతిథి నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారికి, అదేవిధంగా బాలునాయక్ గారికి, సంజీవరావు గారికి నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలుసు, కంగ్రాచులేషన్ కూడా చెబుతాను. మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సారు మాకు ఆత్మీయులు, నెక్స్ట్ అదేవిధంగా మా శ్రేయోభిలాషి. అందుకని ఫస్ట్ టైము అరవింద్ బాబు గారిని మా కాలేజీ దగ్గర తీసుకెళ్లాలని, మా చైర్లో కూర్చోబెట్టాలని మా ఆశ అన్నమాట. అది ఈరోజు నెరవేరింది. కాబట్టి సారు చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవటం మా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు కాలేజీలో కరెక్ట్గా నిర్వహిస్తాం. మీకు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన క్లాసులు కావాలన్నా కూడా మీరేమన్నా మీ రిక్వెస్ట్ ప్రకారం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మేము చేయం పెద్దగా, మీరంటే టెక్నాలజీ ఉన్న పిల్లలు కాబట్టి, ఇంజనీరింగ్ పిల్లలు మీరు బాగా ఆలోచిస్తుంటారు. అంటే మాకంటే మీరు చాలా గొప్ప నేను ఎప్పుడు అనుకుంటాను.
మాకు టెక్నాలజీ తక్కువ కాబట్టి మేము డాక్టర్లు అయ్యాము, టెక్నాలజీ మీకు ఎక్కువ కాబట్టి మీరు ఇంజనీర్లు అయ్యారు. మాకంటే తెలివైన వాళ్ళని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా. కానీ వాళ్ళు ఏమొచ్చిందంటే మెడిసిన్లో కూడా టెక్నాలజీ వచ్చింది. సైన్స్ టెక్నాలజీ కలిపితేనే డాక్టర్. నేను చదువుకున్న రోజుల్లో సైన్స్ టెక్నాలజీ పెద్ద ఉండేది కాదు. చదువుకోవటం, ఆపరేషన్ చేయటం, నేర్చుకోవడం సరిపోయేది. కానీ వాళ్ళ సైన్స్ టెక్నాలజీకి దూరంగా ఉంటే మన డాక్టర్గా పనికిరాం. రోబోటిక్ సర్జరీ, టెలిపతి, ఇట్లా ఏది అమెరికాలో ఉండి ఇండియాలో ఆపరేషన్ చేస్తాడు ఆయన. టెలిమెడిసిన్, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. అంటే ఇవన్నీ మీకు తెలియనే కాదు. ఒక సెల్ ఫోన్ మీకు ఇస్తే మీరు ప్రపంచాన్ని మొత్తం చుట్టొస్తారు, అవునా కాదా? అటువంటి పిల్లలు మీరు మేధావులు. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, మీ జ్ఞానాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మాది, మీ విజ్ఞానాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మాది. అటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ మరి నాసనే మాస్టర్ గారు కానీ, వెంకటేశ్వర మాస్టర్ గారు, వీర్రావు గారు, అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు కానీ, మన పీడీ గారు అందరూ కూడా గమనించి మా పిల్లలు బాగుండాలి. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ కోరారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం కలిసిన విలేకరులతో సీఐ రామకృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్లో ఫేక్ ప్రొఫైల్ ఏర్పాటు చేసి ప్రేమ, స్నేహం పేరుతో పరిచయం చేసుకుని తరువాత యూజర్ల బ్యాంకు ఖాతాల నుంచి నగదు మొత్తాన్ని దోచుకుంటారని అన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సీఐ రామకృష్ణ సూచించారు. ప్రజలందరికీ పోలీసు నుంచి ఒక చిన్న హెచ్చరిక అండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలు ఈ విధంగా బాగా ప్రాబల్యం చెంది చాలామంది ప్రజలు కూడా తమ విలువైన సంపదను పోగొట్టుకుంటున్నారు. వారి అకౌంట్ని హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసి వాళ్ళలో ఉన్న డబ్బులు కూడా మొత్తం తీసేసుకుంటున్నారు. కానీ ఇదంతా జరిగేదంతా ఇక్కడెక్కడా ఉండదండి. ఇదంతా ఆన్లైన్లో వాడు ఎక్కడో బీహార్లోనో రాజస్థాన్లోనో ఎక్కడో తెలియని వాడి ఫోన్ నెంబర్ తీసుకొని దాని ద్వారా మీ యొక్క అకౌంట్ నెంబర్లు, మీ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని మీకు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయ్యి మీకు దీనిలో చిన్న ఉదాహరణ చెప్తానండి. మీ అకౌంట్లోకి వాళ్ళే డబ్బులు వేసేస్తారు. ఒక 10 లక్షలు ఎంత వేస్తారు. వేసిన తర్వాత మిమ్మల్ని ఎమ్మటే ఫోన్ చేస్తారు. ఈ ఫ్రాడ్ ఫోన్ చేసి అమ్మ మీ దానిలో ఈ దొంగ డబ్బులు దొంగ అకౌంట్లోంచి పడ్డాయి, మీకు ఇల్లీగల్ అమౌంట్ మీ దానిలో పడింది, మీరు ఎమ్మటనే దాన్ని డిలీట్ చేసుకోకపోతే రిటర్న్ చేయకపోతే మీకు ఇబ్బంది పడతారు అని చెప్పని వాళ్ళు మిమ్మల్ని టెన్షన్లో పెట్టేస్తారు. పెట్టేసి దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగి ఆ ఓటీపీ నువ్వు చెప్పంగానే వాడేసిన అమౌంట్ కాకుండా నీ అకౌంట్లో ఏదైతే ఉందో డబ్బులు ఆ మొత్తం కూడా వాళ్ళు లాగేస్తారు. లాగేసిన తర్వాత అకౌంట్ అవన్నీ వేరే డిఫరెంట్ అకౌంట్లకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా వస్తే వీటి చేసే ఫ్రాడ్ అంతా కూడా సెలవులు ఎప్పుడైతే వస్తాయో శని, ఆదివారాలు మరియు పండగ రోజుల్లోని మాత్రమే ఇటువంటి బాగా జరుగుతుంటాయి. కాబట్టి ప్రజలు వాటి మీద అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీకు బ్యాంక్ నుంచి ఒక్కోసారి ఆధార్ వెరిఫికేషన్ అంటాడు, మీ అకౌంట్ కేవైసీ వెరిఫికేషన్ అంటారు, ఓటీపీ చెప్పమంటారు. ఏదున్నా కానీ అయ్యా మేము బ్యాంక్ వస్తాము, మేము అక్కడే తీసుకుంటాము అని చెప్పండి. కానీ మీరు దయచేసి గుర్తు తెలియని, మొహం తెలియనటువంటి వ్యక్తులకి మీ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు మొత్తం లాగేస్తారు. తర్వాత వెనక్కి తేవాలన్నా కూడా చాలా కష్టపడాలండి. అవి వచ్చిన దాకా మళ్ళీ మన నమ్మకం ఉండదు. ఒకవేళ ఇట్లాంటి ఏమైనా జరిగిందనుకోండి, ఇన్ కేస్ మీరేం చేస్తారంటే వెంటనే సైబర్ క్రైమ్ 1930 ఉంటుందండి. ఆ నెంబర్కి మీరు డయల్ చేసి కాల్ చేసి చెప్తే వాళ్ళు ఎమ్మటే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారండి. మీ కంప్లైంట్ వాళ్ళు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి మీ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎక్కడైతే మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి తెలియనియో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఆ డబ్బులు మళ్ళీ ఎలా రావాలి, కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకురావటమో, ఆ అకౌంట్ హోల్డర్ ఎవరున్నారో చూసి వాళ్ళని లీగల్గా వాళ్ళని ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ విధంగా అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాను. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని గాని, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం
సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం, ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏ నాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్. నరసరావుపేటలో గల షాదీఖానాకు విద్యుత్ సరఫరా నిమిత్తం 33 kV జనరేటర్ను ఉచితంగా అందజేసిన ఎంవీ ఫుట్వేర్ సంస్థ యాజమాన్యాన్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అభినందించారు. అనంతరం షాదీఖానా పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. పాలకవర్గ అధ్యక్షునిగా రెహమాన్ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన వారిని కలుపుకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ముస్లిం పెద్దలు తెలియజేశారు. ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి షాదీఖానాకి కొత్తగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో రెహమాన్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని కలిసి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంవీ ఫుట్వేర్ సుభాన్ గారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో మరి షాదీఖానాకి 33 kV జనరేటర్ ఇవ్వడం జరిగింది, ఆటోమేటిక్ జనరేటరు. మరి నిజంగా వారిని మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి పరంగా మనం ప్రయాణం చేయాలి. ఇటువంటి కార్యక్రమంలో వారు చూపిన ఔదార్యం కానీ, వారు చేసిన మరి సహాయం కానీ మేము మర్చిపోము. ఎందుకంటే ఈ జనరేటర్ అనేది దాదాపు 20 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 20 ఏళ్ల కాలం కూడా మరి వారిని కానీ వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా నేను కానీ మా ముస్లిం మైనారిటీ సోదరులు కానీ అందరం కూడా మేము వారిని గుర్తుపెట్టుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మేము సభాముఖంగా వారిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాచర్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద శ్రీ సీతారామ గణేష్ సేవా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారు లక్ష్మీ గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మండపం వద్ద ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ మరియు పాట కచేరీ అందరినీ ఆకట్టుకుంది. శ్రీ సీతారామ గణేష్ సేవా కమిటీ సభ్యులు మరియు అర్చకులు మాట్లాడుతూ 9 రోజుల వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏంది కొద్దిగా నవ్వండి. లడ్డు పడుతుంది అందుకే సైలెంట్ ఉన్నాం.
సీతారామగణేశ సేవా కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క గణపతి నవరాత్రి కార్యక్రమ మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరము గత సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి గణపతి నవరాత్రుల మహోత్సవంలో ఈ రోజున 11వ రోజుతో స్వామివారి యొక్క గణపతి ఉత్సవ కార్యక్రమాన్ని కూడా పరిసమాప్తం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 16వ తారీఖు సోమవారం నాడు భక్తులందరికీ కూడా సుమారుగా ఒక 3000 మందికి మహా అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నెల 20, 21, 22 తేదీలలో విజయవాడలో అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరుగుతుందని, దానిని జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ పిలుపునిచ్చారు. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో విజయవాడ నగరంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఎఫ్ స్టేట్ వర్కింగ్ క్లాసెస్ వర్క్షాప్ జరగబోతా ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క వర్క్షాపు ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు ఏదైతే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలను మేము అధికారంలో రాగానే భర్తీ చేస్తాము, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తాము 3,000 రూపాయలు చదువుకున్న ప్రతి ఒక్కరు, కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తాము, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అలా సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వచ్చి మీరు ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఈనాడు అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు 100వ రోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మేమైతే అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి, కానీ నిరుద్యోగులకు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు, మహిళలకి విద్యార్థులకు ఇస్తామన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంకా మేము అడుగుతా ఉంటే ఇంకా దాని మీద కమిటీ వేసాము, కమిటీ పరిశీలించిన తర్వాత చెప్తాము అని చెప్తా ఉన్నారు. ఉత్తరార్ధ చాతుర్మాస్య ధ్యాన శిక్షణ తరగతుల మహావ్రతం బుధవారం ఇసప్పాలెంలోని శ్రీ ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. వ్రత విధానాన్ని అనుసరించి ప్రతిరోజు నగర సంకీర్తన, గీతలోని ఒక అధ్యాయం పారాయణం, ధ్యాన శిక్షణ తరగతులు నవంబర్ 16వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు శ్రీ మహాత్మా జ్ఞాన ప్రకాశానంద స్వామీజీ తెలిపారు. వ్రత విధానం నిర్విఘ్నంగా కొనసాగి అందరికీ మంచి జరగాలని ఎమ్మెల్యే చదలవాడ ఆకాంక్షించారు. అదేవిధంగా ఉత్తరార్ధ తరగతులకు హాజరైన మరి అన్నపూర్ణ తల్లులందరూ కూడా మరి ఎదురుగా అన్నపూర్ణ దేవతలు ఉన్నారు. మరి వాళ్ళ 5 ఏళ్ళుగా ఇది పొందబడింది. వాళ్ళ అన్నదానాన్ని తయారు చేయడానికి కార్యక్రమాన్ని ఈ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆర్ఎస్ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలి, హిందూ మతాన్ని కాపాడాలి, అదేవిధంగా అందరూ కూడా అన్నదానం చేయడానికి ముందుంటారు. మరి మీ అందరూ కూడా దశరథి మాతామనం చేస్తున్నారు. ముఖ్యంగా మా మహిళలు మీరు వంట చేస్తేనే అన్నపూర్ణాదేవి వంట చేస్తే శివుడు గోరు చేసేది. అందువల్ల అంతా మీ చేతిలో ఉంది. లోక కళ్యాణార్థం మీరందరూ కూడా సంతోషంగా ఉండాలంటే అందుకని ఆడబిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. స్వచ్ఛతా హీ సేవ 2వ రోజు కార్యక్రమంలో భాగంగా మండలంలోని లింగంగుంట్ల గ్రామ సచివాలయంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనాధికారి యు శ్రీనివాసరావు, గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు గంగుల పెద్దిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కెవి శివప్రసాద్, జనసేన నాయకులు గోవిందు, కొండలు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ భారత్ సాధించే లక్ష్యంతో మనమంతా కలిసి కృషి చేయాలన్నారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత కోసం వీధులు శుభ్రపరచడం జరిగింది. రోడ్డు ప్రక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. మురుగు కాలువలలో గల చెత్తా చెదారాన్ని తొలగించి బ్లీచింగ్, సున్నం కలిపి చల్లటం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయాల సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని కోరుతూ రొంపిచెర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం, కొత్తపల్లి గ్రామాలలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులచే ప్రమాణాలు చేయించారు. ఈ సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రవి నాయక్ మాట్లాడుతూ బాల్య వివాహాలను ఎంతమాత్రం ప్రోత్సహించవద్దని కోరారు. ఒకవేళ బాల్య వివాహాలను చేయాలని భావిస్తే చట్ట ప్రకారం తీవ్రంగా శిక్షించే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని అతిక్రమించి బాల్య వివాహాలు చేస్తే ₹1,00,000 వరకు జరిమానా విధించడం కాకుండా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వెల్లడించారు. న్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. నిండక ముందే వివాహము చేసుకోను, నా తల్లిదండ్రులు
మరియు ఇతరులు ఎవరు చెప్పినా తిరస్కరిస్తానని నా తోటి సహచరులు ఎవరైనా 18 సంవత్సరములు వయస్సు నిండక ముందే వివాహము చేసుకొనడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తానని సదరు విషయాన్ని నా ఉపాధ్యాయులకు మరియు సంబంధిత శాఖల వారికి తెలియజేయడం ద్వారా కర్తవ్య నిర్వహణకు కట్టుబడి ఉంటానని మరియు శ్రద్ధగా చదువుకుంటానని ఇందు మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.